అందరికి నమస్తే అండి. మనగడం లాక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈ మొక్క మినీ కదంబం మొక్క అండి. మనం రీసెంట్గా కడియం నర్సరీ నుంచి మొక్కలు తెప్పించుకున్నాం కదా, అందులో ఈ మొక్కను కూడా ఆర్డర్ చేశాను. ఇప్పుడు మనము ఈ మినీ కదంబం మొక్కని మనం నేలలో నాటుకుందామండి. పెరట్లో నాటుకోవాలనుకుంటున్నాను నేను. తొట్లో కంటే పెరట్లో హెల్తీగా పెరుగుతుందని. అందుకోసము సైజ్ చూసుకొని ఒక గుంత తవ్వుకున్నాము ఆల్రెడీ. అందులో నేను కంపోస్ట్ వేశానండి. ఇలా పెరట్లో నీళ్ళలో పెట్టుకునే వాళ్ళు జస్ట్ కంపోస్ట్ వేస్తే సరిపోతుందండి. కంపోస్ట్ బదులు మనం మేక ఎరువైనా ఆవు ఎరువైనా కూడా వాడుకోవచ్చు. ఇది మినీ కదంబం కాబట్టి మనము కంటైనర్లో కూడా పెంచుకోవచ్చు అండి. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు తోటల్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట. మనది విలేజ్ గార్డెన్ కాబట్టి పర్మనెంట్ ప్లాంట్స్ అన్ని నేను నీళ్ళలోనే పెట్టుకుంటాను. ఇంకా హెల్తీగా పెరుగుతాయి, స్ట్రాంగ్గా పెరుగుతాయి అని చెప్పేసి. చూడండి మొక్క నాటిన కవర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. నార్మల్ కవర్లో పెట్టకుండా అలా స్టాండర్డ్ కవర్లో పెట్టారు. నాకు బాగా నచ్చిందన్నమాట. చూడండి ఆల్రెడీ నేను ఈరోజు నాటుకుందామని చెప్పేసి నేను మొక్కలకు నీళ్ళు పోయలేదండి. మొత్తం మట్టి అంతా సపరేట్ అయింది కవర్ నుంచి. కానీ రూట్స్ అన్నీ కిందికి వచ్చినాయి అనమాట. కవర్ల నుంచి బయటకు వచ్చేసినాయి కాబట్టి నేను కవర్ కట్ చేస్తున్నాను. ఇలా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలండి కవర్ని. మనం వెళ్ళబడితే అలా లాగేస్తే రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి. మనము నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల్ని నాటాలనుకున్నప్పుడు తొట్లైనా సరే నీళ్ళైనా సరే నాటుకోవాలి అనుకున్నప్పుడు ఒక పూట నీళ్ళు పోయడం ఆపేయాలండి. మట్టి డ్రై అవ్వాలన్నమాట. అలా మట్టి డ్రై అయినప్పుడు చిన్న చిన్న తొట్లలో ఉన్న ఇలా కవర్లో ఉన్న అవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట. ఇలా తీసిన తర్వాత కింద కొంచెం మట్టి తీయాలండి. ఆ రూట్స్ అన్నీ ఇలా లూజ్ చేయాలన్నమాట. అప్పుడు తొందరగా మొక్క నాటుకుంటుందండి, అంటుకుంటుంది. కాబట్టి మొక్క డ్యామేజ్ అవ్వదన్నమాట. అలా కింద కొంచెం తీసేసిన తర్వాత మనం తవ్వుకున్న గుంతలో పెట్టేసి ముందుగా ఒక లేయర్ మట్టి వేసి ఆ తర్వాత కంపోస్ట్ వేసి మళ్ళీ పైనకి వెళ్ళి మట్టి కవర్ చేయాలండి. అప్పుడు మొక్క తొందరగా అంటుకొని హెల్దీగా పెరుగుతుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నమాట. ఇది మినీ కదంబం కాబట్టి మనం తోటలో కూడా పెంచుకోవచ్చండి. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళైతే కొంచెం కంటైనర్ పెద్దగా ఉండేలా చూసుకొని ఈ మొక్క నాటుకోండి. మొక్క నాటేటప్పుడు ఖచ్చితంగా సాయిల్ మిక్సే వాడండి. ఈ మొక్క 1 year ప్లాంట్ అండి. 1 year ప్లాంట్కే మనకు పూలు పూస్తాయని చెప్పేసి అన్నారు. బట్ చూడాలండి, ఇప్పుడే తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం మనం మెయింటైన్ చేస్తే పూలు గిట్లా స్టార్ట్ అవుతాయేమో. నేను పూలు పూసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. చాలా హెల్తీగా వచ్చిందండి ప్లాంట్. తొందరగానే పూలు ఇప్పడం కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అయితే మనము కడియం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల అన్బాక్సింగ్ వీడియో చేసుకున్నాం కదా, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. నేను ఏ ప్లాంట్స్ ఆర్డర్ చేశాను, అవి ఎలా వచ్చాయి అనేది క్లియర్గా చెప్పాను అన్నమాట. అయితే ఎప్పుడైనా కూడా నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల్ని మనం తేగానే వెంటనే నాటకుండా ఒక 3-4 days మన మొక్కలలో పెట్టి ఆ మొక్కలు మన వెదర్కి అలవాటు అయిన తర్వాత అప్పుడు మొక్కలు నాటాలండి. ఇలా మొక్క నాటిన వెంటనే నీళ్లు పోసేసేయాలి. ఫుల్గా నీళ్ళు పోయాలండి. మొత్తం కంప్లీట్గా మట్టి నానాలి. ఇంకొక 2-3 months తర్వాత నేను ఈ మొక్క గురించి మీకు అప్డేట్ ఇస్తానండి. మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, మొక్క ఎలా ఎదిగింది అనేది కంప్లీట్ అప్డేట్ ఇస్తాను. ఈ మధ్యలో నేను ఒక 30 varieties మొక్కలు తెప్పించానండి. ఒక 2-3 నర్సరీలో నుంచి చాలా ఇష్టమైన ప్లాంట్స్ తెప్పించుకున్నానండి. రేర్ కలెక్షన్ అన్నమాట. చాలా రోజుల తర్వాత నా కోరిక నెరవేరిందండి. రేర్ ప్లాంట్స్ తెప్పించుకోవాలన్న నా కోరిక అన్నమాట. ఇంకా చాలా మొక్కలు రేర్ ప్లాంట్స్ ఉన్నాయి మన గార్డెన్లో. అన్నీ ఒకటి తర్వాత ఒకటి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.